హన్మకొండ జిల్లాలోని ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ధ్వజారోహణతో జాతర ఆచారంగా ప్రారంభమైంది. భోగి సంక్రాంతిని పురస్కరించుకుని రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు ఆలయానికి తరలి వస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. ఒగ్గు పూజారులు డోలు శబ్దాలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. మల్లికా స్వామి గొల్లల విల్లల ఎల్లవారేవుడు కాపుల విల్లల కన్న కోమాడు భగవంతుడు మల్లయ్య ఎక్కడ ఉన్నావు స్వామి ఎక్కడ ఉన్నావు స్వామి మాకు తెలివాదా నమ్మిన వారికెల్లా నిమ్మయి ఉండవాట గుండు ఎక్కడ ఉన్నావు స్వామి ఎక్కడ ఉన్నావు స్వామి మాకు తెలివాదా నమ్మిన వారికెల్లా నిమ్మయి ఉండవాట
మేము భోగి పండుగ రోజు ప్రతి భోగి రోజు చేస్తుంటాము. భోగి రోజు బోనం చేస్తాము. మేము 20 ఇయర్స్ నుంచి బోనం చేస్తూనే ఉన్నాము. భోగి రోజు ఇక్కడికి వచ్చినాక మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వచ్చి బోనం చేసుకొని వెళ్తాము. ఎల్లమ్మ దేవుడికి, మల్లన్న స్వామికి బోనం చేసుకొని వెళ్తూ ఉంటాము. బోనాలు చేస్తాము, పటాలు వేస్తాము, మల్లన్న స్వామికి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. ఓకే, మంచిగా ఉన్నాయి. చెప్పండి. బాగానే ఉన్నాయి. ఏర్పాట్లన్నీ బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఇక్కడ ఏమీ లేదు. అంత హ్యాపీగానే ఉంది, మంచిగా ఉంది. సమ్మక్క జాతర కూడా వెళ్తాము. సంక్రాంతి తర్వాత వెళ్తాము. ఇక్కడ అయిపోయాక అక్కడికి వెళ్తాము. జానపదుల జాతర, ఐనవోలు జాతర మొదలైంది. మనము ఇక్కడ దృష్టి కుంభ కార్యక్రమము మొదలుపెట్టినటువంటి రోజు నుంచి కూడా మనము ఇక్కడ అధికారికంగా జాతర మొదలైనట్టుగా మనం భావిస్తూ ఉంటాము. సంక్రాంతికి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. సంక్రాంతి భోగి, కనుమ సంక్రాంతి రోజున కనీసం మనకు 5 లక్షల మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే ఈ భోగి రోజున మనము ఏదైతే ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అంకురార్పణ అయినటువంటిది మొదలుపెట్టడం జరుగుతున్నది. తద్వారా మనం అఫీషియల్గా బ్రహ్మోత్సవాలను మనము ప్రారంభించినట్టుగా భావనగా ఉంటుంది. తద్వారా ఇక్కడ వచ్చేటువంటి భక్తులు కూడా అధిక సంఖ్యలో రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాము. అయితే ఈ 3 నెలల జాతర కాలంలో మనకు ఈ 3 రోజుల ప్రధానంగా జాతర అయిపోయిన తర్వాత స్వామివారికి సంప్రోక్షణ కార్యక్రమం అనేవి నిర్వహించుకుంటూ ఉంటాము. ఆ రోజు మనము స్వామివారికి అన్నంతో అలంకరణ చేస్తూ ఉంటాము. దాని తర్వాత మళ్ళీ వచ్చేటువంటి శివరాత్రికి పాంచాన్నికం 5 రోజుల కళ్యాణం ఘనంగా నిర్వహించుకున్న 5 రోజులు కూడా పరమశివుడికి, ఆ పార్వతీదేవి అమ్మవారికి అంటే మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ అమ్మవారికి మనం ఇక్కడ ఘనంగా కళ్యాణం నిర్వహించుకోవడము. దాంతోపాటు 9 రథసేవలతో పురవీధుల స్వామివారి యొక్క ఉత్సవాలను ఘనంగా అత్యంత వైభవపేతంగా మేము నిర్వహించుకుంటూ ఉంటాము. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ ఉత్సవాలను చూసి తిలకించి తన్మయత్వానికి లోనవుతూ ఉంటారు. ఉగాదికి వచ్చేటువంటి ఆఖరి ఆదివారం రోజున పెద్దపట్నం అనేటువంటి వేయడం జరుగుతుంది. తెలంగాణలోనే అత్యంత పెద్దపట్నం వేసేటువంటి ఏకైక ఆలయం ఐనవోలుగా మనం చూస్తూ ఉంటాము. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు దేవాలయానికి సంబంధించిన ఈవో గారి నెంబర్ కానీ అవన్నీ కానీ మీకు సంప్రదిస్తూ వస్తాయి. వారి ద్వారా ఏదైనా టికెట్స్ అయిన విషయాలు కావాలంటే కూడా వారి ద్వారా మీరు పొందవచ్చును. నందనం మధుశర్మ అర్చక, ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం.